ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉలవలతో చేసిన ఉలవకట్టు రెడీ. ఉలవల్ని స్టవ్ పై బాండి పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఉలవలు బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక క్లాత్ పై వేసుకొని ఇలా బరువుగా ఉన్న తిరగలి ఉంటే విసిరేసుకోవచ్చండి. తిరగలి లేదు కాబట్టి ఇలా ఒక రాయి తీసుకొని సన్నికలు పైన ఉన్న రాయి తీసుకొని ఇలా మన వేపి చల్లారబెట్టుకున్న ఈ ఉలవల్ని ఇలా పప్పులా చేసేసుకుని ఇలా పప్పు నలిగిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నలిపిన తర్వాత ఉలవల్ని ఇలా చెరిగేసుకుని పొట్టు మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత ఉలవలు పప్పు ఇలా వస్తుందండి. మనం చేసుకున్న ఈ ఉలవ పప్పుని పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పిండి కింద మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ ఉలవ పొడిని మొత్తం జల్లించేసుకోవాలి. ఇలా ఒక పళ్ళెంలో మెత్తని జల్లెడ పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ ఉలవ పొట్టు మొత్తం వేసేసుకొని ఇలా జల్లించేసుకుంటున్నాం. ఉలవ పొడి ఎంత మెత్తగా ఉంటే మనకి ఉలవకట్టు అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా వచ్చిన వాటిని ఇంకొకసారి మిక్సీ పట్టుకొని జల్లించేసుకుందాం. జల్లించుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఉలవకట్టుకి కావలసిన పదార్థాలు: ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు, ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక కొంచెం జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేపుకోవాలి. దీంట్లోనే 4 తంపిన వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు నానబెట్టి చింతపండు రసం వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉలవ పిండిని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మనం వేసిన వాటర్ ఇలా మరుగు పట్టిన తర్వాత మనం ఉలవ పిండి కలిపి పెట్టుకున్న ఈ వాటర్ను కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ ఉలవ కట్టుని దగ్గరగా ఉడికించుకోవాలి. ఇలా చిక్కగా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఉలవకట్టు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఉలవకట్టు రెడీ.